సో ఇయర్ అనగానే మీకు అందరికీ ఐడియా ఉంది, మనకి బయట హ్యూమన్ ఫేస్లో కనిపించే మోస్ట్ ప్రామినెంట్ థింగ్. అండ్ ఇయర్ ఎంత పెద్దగా ఉంటే అంత ఎక్కువ విజ్డమ్ ఉన్నట్లు లెక్క, అకార్డింగ్ టు సమ్ స్కాలర్స్. సో ప్రైమరీలీ ఇట్ ఈస్ అన్ ఆర్గన్ ఆఫ్ హియరింగ్, కానీ దాని ఇంకొక సెకండ్ ఇంపార్టెంట్ ఫంక్షన్ ఈస్ మెయింటైనింగ్ ద ఈక్విలిబ్రియం బ్యాలెన్స్ ఆఫ్ ద బాడీ. సో మనం నుంచినప్పుడు ముందుకు పడిపోకుండా వెనక్కి పడిపోకుండా మన పొజిషన్, మనం ఎట్లా నుంచునో మన బాడీకి తెలిసేట్టు మొత్తం చేస్తుంది. సో అందులో పర్టికులర్లీ ఇంటర్నల్ ఇయర్. సో ద ఇంపార్టెంట్ వర్క్ ఈస్ ఒకటి హియరింగ్, రెండోది ఈక్విలిబ్రియం. ఓకే, సో అందులో మనకి వి ఆల్ హ్యావ్ సీన్ ఇన్ ద బోన్ ఎక్స్టర్నల్ అకాస్టిక్ మియాటస్. ఓకే, అవుట్ సైడ్ అంటే నార్మల్ లేటరాలిస్లో మనం చూసాం ఎక్స్టర్నల్ ఆడిటరీ మియాటస్. అట్లాగే మనం ఇంటీరియర్ ఆఫ్ ద స్కల్లో పోస్టీరియర్ క్రేనియల్ ఫోసాలో అంటే దాని యాంటీరియర్ వాల్ విచ్ ఈస్ ద పోస్టీరియర్ సర్ఫేస్ ఆఫ్ పెట్రస్ టెంపోరల్ బోన్, అక్కడ ఇంటర్నల్ ఆడిటరీ మియాటస్ చూసాం. ఓకే, ఆ ఇంటర్నల్ ఆడిటరీ మియాటస్ నుంచి లోపలికి వెళ్తే విల్ కమ్ అక్రాస్ ఏ వర్టికల్ బోనీ వాల్. సో దాని బోనీ వాల్కి లేటరల్గా ఇంటర్నల్ ఇయర్ ఉంటుంది. అండ్ దెన్ సుప్రామియాటల్ ట్రయాంగిల్, మనకి ఎవరో ఇంతకుముందు అడిగారు సమ్ క్వశ్చన్ లాస్ట్ ఫ్యూ క్లాసెస్లో. సో సుప్రామియాటల్ ట్రయాంగిల్ అంటే ఎక్స్టర్నల్ అకాస్టిక్ మియాటస్కి పోస్టీరియర్గా సుపీరియర్గా ఒక చిన్న ట్రయాంగులర్ షేప్డ్ ఒక ఇది మార్జిన్స్ తోటి ఫామ్ అవుతుంది. అది ఇట్ విల్ బి విజిబుల్. సో అదేంటంటే ఆ పాయింట్ నుంచి లోపలికి వెళ్తే యూ విల్ కమ్ అక్రాస్ ద మాస్టాయిడ్ యాంట్రమ్. ఇయర్ వెనకాలనే మాస్టాయిడ్ బోన్ ఉంటుంది, మీకు మాస్టాయిడ్ ప్రాసెస్ మీకు తగులుతుంటుంది. సో ఆ మాస్టాయిడ్ ప్రాసెస్ అనేది కిందకి ప్రొజెక్షన్, కానీ మాస్టాయిడ్ రూట్ ఆఫ్ ద మాస్టాయిడ్ లేదా మాస్టాయిడ్ యాంట్రమ్ అంటే కొంచెం పైకి ఉంటుంది. సో దట్ ఈస్ ఎంట్రీ పాయింట్ టు ద మాస్టాయిడ్. అంటే ఎప్పుడన్నా ఈ మిడిల్ ఇయర్ ఇన్ఫెక్షన్స్ వచ్చి అది మాస్టాయిడ్ బోన్లోకి స్ప్రెడ్ అయ్యి మాస్టాయిడ్ ఎయిర్ సెల్స్లోకి స్ప్రెడ్ అయ్యి మాస్టాయిడైటిస్ అనే సిచ్యువేషన్ వస్తుంది. సో దాన్ని సర్జన్స్ డ్రైన్ చేస్తారు. డ్రైన్ చేయకుండా కూడా అది దాని దారి ఎత్తుకున్నది బయటకు రాగలుగుతుంది. ఓకే, అట్లాగే మనకి టింపానిక్ కెనాలిక్యులస్, కాక్లియర్ కెనాలిక్యులస్, మాస్టాయిడ్ కెనాలిక్యులస్ ఇవన్నీ మీకు ఐడియా ఉన్నాయి. వీ హ్యావ్ సీన్ ఆల్ దీస్ త్రీ ఇన్ ద జుగులార్ ఫోరామన్. జుగులార్ ఫోరామన్లో మనం లేటరల్ మోస్ట్ ఎండ్కి మాస్టాయిడ్ కెనాలిక్యులస్, మీడియల్ మోస్ట్ ఎండ్కి కాక్లియర్ కెనాలిక్యులస్, మిడిల్లో ఇవన్నీ కూడా పెట్రస్ టెంపోరల్ బోన్లో ఉంటాయి. మిడిల్లో టింపానిక్ కెనాలిక్యులస్ విచ్ గోస్ టు ద మిడిల్ ఇయర్. దాని ద్వారానే టింపానిక్ బ్రాంచ్ ఆఫ్ గ్లోసోఫారింజియల్ నర్వ్ విల్ గో టు ద మిడిల్ ఇయర్. ఓకే, అట్లాగే పెట్రో టింపానిక్ ఫిషర్ అంటే పెట్రస్ టెంపోరల్ బోన్, టింపానిక్ ప్లేట్, ఈ రెండింటి మధ్యలో ఉన్న జాయింట్ ఫిషర్. సో అదొక చిన్న ల్యాండ్ మార్క్. స్టైలోమాస్టాయిడ్ ఫోరామన్ మీ అందరికి ఐడియా ఉంది. హయాటస్ ఆర్ గ్రేటర్ పెట్రోజల్ నర్వ్ అది కూడా ఐడియా ఉంది. సో ఇవన్నీ వస్తాయి మనకి. టెగ్మెంట్ టింపానై అంటే మీ అందరికీ యాంటీరియర్ సర్ఫేస్ ఆఫ్ పెట్రస్ టెంపోరల్ బోన్ ఐడియా ఉంది కదా. అందులో మీడియల్ మోస్ట్ ఎండ్కి ట్రైజెమినల్ ఇంప్రెషన్, దాని పక్కన హయాటస్ అండ్ గ్రూఫర్ గ్రేటర్ పెట్రోజల్, దాని పక్కన హయాటస్ అండ్ గ్రూఫర్ లెసర్ పెట్రోజల్, దాని పక్కన ఆర్క్యుయేట్ ఎమినెన్స్. ఆర్క్యుయేట్ ఎమినెన్స్కి పక్కన ఆ బోన్ లోపలే టెగ్మెంట్ టింపానై అనే చిన్న బోన్ ఉంటుంది. ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ పెట్రస్ టెంపోరల్ బోన్. సో అదేంటది ఆ బోన్ లోపలే ఉంటుంది, అది మనం కోస్తేనే యూ కెన్ సీ. సో దిస్ టెగ్మెంట్ టింపానై ఫార్మ్స్ ద రూఫ్ ఆఫ్ ద మిడిల్ ఇయర్. అట్లాగే ఇంకొంచెం ముందుకెళ్తే మిడిల్ ఇయర్ యాంటీరియర్ వాల్కి లాస్ట్ క్లాస్లో ఎప్పుడో చెప్పినట్టున్నాం మీకు, లాస్ట్ 1-2 క్లాసెస్లో. యాంటీరియర్ వాల్ ఆఫ్ మిడిల్ ఇయర్లో యూస్టేషన్ ట్యూబ్ ఓపెన్ అవుతుంది, దానిపైన కెనాల్ ఫర్ టెన్సార్ టింపానై అని చెప్పాను కదా. సో అంటే మిడిల్ ఇయర్కి రూఫ్. అట్లాగే ఇంకొంచెం ముందుకెళ్ళి ఇట్ ఆల్సో బికమ్స్ ద రూఫ్ ఫర్ ద కెనాల్ ఫర్ టెన్సార్ టింపానై. అట్లాగే వెనక్కి బ్యాక్వర్డ్స్ ఇట్ బికమ్స్ ద రూఫ్ ఫర్ మాస్టాయిడ్ యాంట్రమ్ అంటే మాస్టాయిడ్ స్పేస్, ఈ టెగ్మెంట్ టింపానై. సో దట్ ఈస్ యాక్చువల్లీ హిడెన్ విత్ ఇన్ ద బోన్. ఇంకొకటి ఆక్విడక్ట్ ఆఫ్ వెస్టిబ్యూల్. ఇంటర్నల్ అకాస్టిక్ మియాటస్ ఎక్కడైతే చూసామో బోన్లో, పోస్టీరియర్ సర్ఫేస్ ఆఫ్ పెట్రస్ టెంపోరల్ బోన్లో, దానికి లేటరల్గా చిన్న స్లిట్ ఉంటుందని చెప్పాను. వెరీ స్లైట్ స్లిట్, బోన్ మధ్యలో చిన్న స్లిట్ లాగా ఉంటుంది. ఆ స్లిట్లోకి అక్కడ ఇది ఓపెన్ అవుతుంది, ఆక్విడక్ట్ ఆఫ్ వెస్టిబ్యూల్. అది మనకి ఇంటర్నల్ ఇయర్లో వస్తుంది. సో విల్ సీ దేర్. ఓకే, సో నౌ విల్ కమ్ టు ద ఎక్స్టర్నల్ ఇయర్. సో ఎక్స్టర్నల్ ఇయర్లో మనకి ఉన్న పార్ట్స్ ఏంటి అంటే, one is whatever is visible, so that is called as pinna or auricle. రెండోది ఎక్స్టర్నల్ అకాస్టిక్ మియాటస్ అంటే ఆ పాత్వే. ఓకే, సో ఇప్పుడు మనం ఈ పిక్చర్లో చూస్తున్నది ఆరికల్, వాట్ ఎవర్ యూఆర్ సీయింగ్. సో ఈ ఆరికల్లో మనకి ఈ రీజన్లో చిన్న ట్యూబర్కల్ ఉంటుంది, డార్విన్స్ ట్యూబర్కల్. సో దాన్ని బట్టి కూడా డార్విన్ హ్యాస్ కమ్ టు కన్క్లూజన్ అబౌట్ ఎవల్యూషన్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్. దట్ బికమ్స్ ఎ పార్ట్ ఆఫ్ ఇట్.
So this auricle is nothing but a single plate of cartilage. అది కూడా ఎట్లా, it is not normal straight. So crumpled cartilage covered with skin. Okay, on both sides covered with skin. Okay, కానీ దానికి లోవెస్ట్ పార్ట్ ఈస్ వెరీ వెరీ సాఫ్ట్. అక్కడ లోపల కార్టిలేజ్ కాకుండా ఫైబ్రోఫాటీ టిష్యూ ఉంటుంది covered by skin, and it is very soft. So that is called as lobule of the ear. Okay, so అందులో మీకు you got some parts like ఇప్పుడు మనకి ఈ ఫ్రంట్ సైడ్ ఇది ట్రాగస్. ఓకే, సో ట్రాగస్ కి వెనకాల ఆపోజిట్ గా దానికి యాంటీ ట్రాగస్ ఒక పార్ట్ని అట్లా అంటారు దాన్ని. ఈ డార్విన్స్ ట్యూబర్కల్ కి జస్ట్ కింద హెలిక్స్, దానికంటే ఇంకా కిందకి వస్తే యాంటీ హెలిక్స్. అట్లాగే ఒక రీజన్ లో పెద్ద పెద్ద స్పేస్ ఉంటుంది మనకి ఇక్కడ. ఆ స్పేస్ నుంచి యూ విల్ గో ఇన్ టు ద ఎక్స్టర్నల్ అకాస్టిక్ మియాటస్. సో దట్ స్పేస్ ఇస్ కాల్డ్ ఎస్ కోంకా. ఓకే, అట్లాగే ఇప్పుడు ఇక్కడ ఇంకో చిన్న స్పేస్ సింబా కోంకా. సో యూ ఓన్లీ try to remember Darwin's tubercle, helix, anti-helix, tragus, anti-tragus, and concha, and then the whole auricle, and then lobule. Okay, so ఇవి ఎక్స్టర్నల్ పార్ట్స్. ఇంకా చాలా ఉంటాయి అందులో. ఇప్పుడు ఇందులో కూడా మజిల్స్ కూడా ఉంటాయి, బట్ వెస్టిజియల్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్. యానిమల్స్లో ఆ మజిల్స్ తోటి దే కెన్ మూవ్ ద ఇయర్, దే కెన్ చేంజ్ ద డైరెక్షన్ ఆఫ్ ద ఇయర్ సింపుల్. అంటే ఎందుకంటే వాటిలో హియరింగ్ ఆస్పెక్ట్ ఎక్కువ ఉంటుంది యానిమల్స్కి. ఓకే, సో దీనికి మనకి ఏది మన ఈ ఆరికల్ ఆర్ పిన్నా, దీనికి నర్వ్ సప్లై. సో దీని నర్వ్ సప్లై ఇంకొక పిక్చర్లో కూడా వచ్చాడు. ఓకే, సో దీని నర్వ్ సప్లై. సో అప్పర్ 2/3 ఆఫ్ ద లాటరల్ సర్ఫేస్ అంటాడు. లాటరల్ సర్ఫేస్ అంటే మనకు విజిబుల్ సర్ఫేస్, విజిబుల్ మనకు కనిపించేది బయట నుంచి చూస్తే. సో అప్పర్ 2/3 ఆఫ్ ద లాటరల్ సర్ఫేస్, దానికి ఉన్న నర్వ్ సప్లై ఇస్ ఆరికులో టెంపోరల్ నర్వ్. ఆరికులో టెంపోరల్ నర్వ్ అంటే ఇయర్ ముందు నుంచి పాస్ అవుతుంది. ఓకే, అట్లాగే సూపర్ఫిషియల్ టెంపోరల్ ఆర్టరీ కూడా ఇక్కడ నుంచే పాస్ అవుతుంది. ఓకే, ఇప్పుడు గ్రేట్ ఆరికులర్ నర్వ్ అది కూడా దానికి ఒక బ్రాంచ్ ముందుకు వస్తుంది, ఒక బ్రాంచ్ దీనికి కొంచెం వెనక్కి వెళ్తుంది. ఓకే, సో అప్పర్ 2/3 ఆఫ్ లాటరల్ సర్ఫేస్ సప్లైడ్ బై ఆరికులో టెంపోరల్ నర్వ్. అట్లాగే లోవర్ 1/3 ఈ రీజన్ సప్లైడ్ బై గ్రేట్ auricular nerve. So lower 1/3 of lateral surface as well as medial surface is supplied by great auricular nerve. Only మనకి lateral surface upper 2/3 is auriculotemporal nerve. అట్లాగే దాని medial surface is supplied by lesser occipital. ఈ వెనకాల మనకు వస్తుంది lesser occipital nerve. సో ఇవి దీని nerve supply. సో blood supply which is evident ఇక్కడ మనకి superficial temporal artery, ఈ వెనకాల posterior auricular artery. సో ఇవే వీటి బ్లడ్ సప్లై. అట్లాగే లింఫాటిక్ డ్రైనేజ్ అంటే ప్రీ ఆరికులర్ లింఫ్ నోడ్స్. ఓకే, సో ఈ రీజన్లో ఉండొచ్చు. పోస్ట్ ఆరికులర్ లింఫ్ నోడ్స్ ఈ రీజన్లో ఉండొచ్చు. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ఆరికల్ ఆర్ పిన్నా. సో నౌ విల్ కమ్ ఇన్ టు ఎక్స్టర్నల్ అకాస్టిక్ మియాటస్. ఓకే, సో ఇప్పుడు ఎక్స్టర్నల్ అకాస్టిక్ మియాటస్ దాని పని ఏంటంటే ఇట్ ఓన్లీ ఇస్ కండక్టింగ్ ద సౌండ్ వేవ్స్. మనకి బయట ఇయర్ ఆరికల్ నుంచి, ఆరికల్ ఓన్లీ ట్రాప్ చేస్తుంది, లోపలికి ప్యాసేజ్ కావాలి వెళ్ళి టింపానిక్ మెంబ్రేన్ దాకా. ఇది దిస్ ఇస్ అ పాత్వే. ఓకే, ఓకే, సో ఈ కెనాల్ అంటే ఇప్పుడు లోపలికి వెళ్తున్న కొద్దీ దాని హోల్ షేప్ ఆఫ్ ద ఎక్స్టర్నల్ ఆర్టరీ మియాటస్. అందులో యాక్చువల్లీ ఎక్స్టర్నల్ ఆర్టరీ మియాటస్ అంటే యూ గాట్ ఎ బోనీ పార్ట్ విచ్ ఇస్ ఇంటర్నల్ పార్ట్, బయటకి కొంచెం కార్టిలేజినస్ పార్ట్ ఉంటుంది. సో బోనీ పార్ట్ ఈజ్ అరౌండ్ 2/3, 1/3 is cartilaginous part. So bony part is the medial most part. So overall గా కెనాల్ షేప్ విల్ బి ఎస్ షేప్ ఉంటుంది లోపలికి. ఓకే, సో మనం బయట నుంచి లోపలికి వెళ్తున్నప్పుడు, సో అవుటర్ మోస్ట్ పార్ట్ నుంచి మనం ఇయర్లోకి వెళ్తున్నప్పుడు, సో దాని డైరెక్షన్ ఎట్లా ఉంటుంది అంటే ఇట్ ఈస్ డైరెక్టెడ్ మీడియల్లీ అంటే టువర్డ్స్ ద మిడ్ లైన్, ఫార్వర్డ్స్, అప్వర్డ్స్ ద ఫస్ట్ కెనాల్లో. సో తర్వాత సెకండ్ పార్ట్లో డైరెక్షన్ ఈస్ medially, backwards, upwards. ఇన్నర్ మోస్ట్ పార్ట్ దగ్గర మాత్రం మీడియల్లీ, ఫార్వర్డ్స్, డౌన్వర్డ్స్ ఉంటుంది.
సో ఈ కెనాల్ షేప్ కొంచెం లిటిల్ ఎస్ షేప్డ్ ఉంటుంది ఎక్స్టర్నల్ అకౌస్టిక్ మీటర్స్. సో టోటల్ లెంత్ ఆఫ్ ద కెనాల్ ఈజ్ అరౌండ్ 2.4 centimeters or 24 millimeters. సో ఆ 24లో 2/3 అంటే 16 millimeters is bony. Okay, and then 8 millimeters is cartilaginous. సో ఇందులో తర్వాత ఇంకొక పిక్చర్ కూడా చూపిస్తాను. సో దాని టింపానిక్ మెంబ్రెయిన్ లోపలికి వెళ్ళాక విల్ కమ్ అక్రాస్ టింపానిక్ మెంబ్రెయిన్. కానీ ఆ టింపానిక్ మెంబ్రెయిన్ విల్ బి లైక్ దిస్. ఇది ఎక్స్టర్నల్ అకౌస్టిక్ మియాటస్ మనం బయట నుంచి వస్తుంటే సో లోపలికి వెళ్ళాక టింపానిక్ మెంబ్రెయిన్ మనకి ఇట్లా ఉంటుంది. ఇట్ ఈస్ నాట్ లైక్ at 90 degrees. Okay, so it is obliquely but then facing laterally and downwards. అంటే ఇక్కడ యాంగిల్ తక్కువ ఉంటుంది. ఇట్ ఈస్ ఓన్లీ 55 degrees. సో అది కూడా మనకి ఫ్రంట్ సైడ్కి ఎక్కువ అంటే లైక్ పోస్టీరియర్ పార్ట్ ఏమో ఎక్కువ క్లోజ్గా ఉంటుంది, యాంటీరియర్ పార్ట్ దూరంగా ఉంటుంది. సో అంటే ఇట్లా ఉంటుంది. ఇప్పుడు యాంటీరియర్ పార్ట్ ఇది మీడియల్, ఇది లాటరల్ అనుకుంటే టింపానిక్ మెంబ్రెయిన్. యాంటీరియర్గా అయినా అటు ఉంటుంది ఎక్కువ, పోస్టీరియర్ది ఇక్కడ ఉంటుంది. సో ఈ మనకి పోస్టీరియర్ వాల్, రూఫ్ ఇవన్నీ చిన్నగా ఉంటాయి, కానీ యాంటీరియర్ వాల్ లాంగర్గా ఉంటుంది. ఎక్స్టర్నల్ అకౌస్టిక్ మియాటస్ నుంచి టింపానిక్ మెంబ్రెయిన్ దగ్గరికి వెళ్ళాలంటే యాంటీరియర్ వాల్ విల్ బి లాంగర్, ద ఫ్లోర్ అండ్ యాంటీరియర్ వాల్. సో ఈ ఎస్ షేప్డ్ కెనాల్ ఓవరాల్గా చూస్తే దాని షేప్ ఈస్ ఓవల్. కానీ ఇప్పుడు మీరు చూస్తున్నది లాటరల్ మోస్ట్ ఎండ్. సో ఈ లాటరల్ మోస్ట్ ఎండ్లో ఇట్ ఈస్ ఓవల్ లైక్ దిస్, అంటే వర్టికల్ డయా ఈజ్ మోర్. అదే మనం టింపానిక్ మెంబ్రెయిన్ దగ్గరికి వెళ్ళినప్పుడు అగైన్ ఇట్ ఈస్ ఓవల్ బట్ ఇట్ ఈస్ లైక్ దిస్, అంటే యాంట్రో పోస్టీరియర్ డయా ఈజ్ మోర్. ఓకే, సో దిస్ ఈస్ అబౌట్ దట్. సో ఈ బోనీ పార్ట్ అండ్ దెన్ వన్ మోర్ పార్ట్ ఇస్ దట్ విచ్ ఇస్ కాల్డ్ as isthmus. ఈ మొత్తం బోనీ పార్ట్లో బోనీ పార్ట్ ఈస్ లిటిల్ నారో, కార్టిలేజినస్ పార్ట్ ఈస్ లిటిల్ వైడ్. కానీ అన్నిటికన్నా narrowest part is in the bony part which is called isthmus. So that isthmus is approximately 5 millimeters from the tympanic membrane, 5 millimeters lateral to the tympanic membrane. అది isthmus దాటాకనే మనం tympanic membrane దగ్గరికి వెళ్తాం. So this bony part of the external acoustic meatus is formed by మనకి tympanic plate. Like if you all remember, మనం tympanic plate అంటే we have seen in the bone that it forms the anterior wall, floor and a little part of the posterior wall kinda. So tympanic plate forms all the structures of external acoustic meatus. The other part edaithe migilipoyindo posterior superior part, this part is formed by squamous tympanic bone. Okay, so this is adi meer bone chuste clear cut meer gurtu pattagalutaru. Anterior wall, floor and lower part of the posterior wall are formed by tympanic plate, posterior superiorly covered by squamous tympanic bone. Okay, so overall ga ఆ tympanic plate C shape ఉంది మనకి, కంప్లీట్ రింగ్ లాగా లేదు, ఓన్లీ C shape ఉంది. ఆ C shape is only anterior and then floor and then lower part of posterior wall. Fine. So అట్లాగే కార్టిలేజినస్ పార్ట్ కూడా C shape ఉంటుంది మనకి. సో ఈ కార్టిలేజినస్ పార్ట్ కూడా C నే ఉంటుంది. ఆ రెస్ట్ ఆఫ్ ద C లో మిగిలిపోయిన పార్ట్ ఇస్ కవర్డ్ బై ఫైబ్రస్ membrane or a fibrous sheath. So it will make up a whole tube-like structure. So a cartilaginous part kuda covered by skin, but it can have something like hairy structures or manaki sweat glands, sebaceous glands ivanni untai. Okay. So you got a specialized glands there. Me andariki idea untadi, ceruminous glands. So ceruminous glands ante modified sweat glands mana ear lo. So that these glands produce a wax. Fine. So now come to the blood supply. So we'll go to another picture. So blood supply of ఏది మనకి external acoustic meatus. So external acoustic meatus ఇప్పుడు మనకి 24 mm ఉంది. సో అందులో outer part, outer half is supplied by superficial temporal and posterior auricular. అదే మీకు ఎట్లాగో ఐడియా ఉన్నది. ఓకే, సూపర్ఫిషియల్ టెంపోరల్ అండ్ పోస్టీరియర్ ఆరిక్యులర్. సో అవుటర్ హాఫ్ ని అది సప్లై చేస్తుంది మనకి. బట్ మనకి డీపర్ పార్ట్ ఆఫ్ ద ఎక్స్టర్నల్ అకౌస్టిక్ మియాటస్ ఈజ్ సప్లైడ్ బై మనకి ఫస్ట్ పార్ట్ ఆఫ్ మాక్సిలరీ ఆర్టరీ బ్రాంచెస్ మీరు గుర్తుపెట్టుకుంటే అందులో ఫస్ట్ బ్రాంచ్ ఇస్ డీప్ ఆరిక్యులర్ ఆర్టరీ. ఓకే, ఇఫ్ యూ ఆల్ రిమెంబర్ ద డీప్ ఆరిక్యులర్ ఆర్టరీ ఆఫ్ maxillary artery, first part. So that supplies the
inner part of the ear and outer surface of tympanic membrane, ఈ artery. Okay, so దీనికి కూడా ఇక్కడ lymphatics, ఇక్కడ again they'll come to the pre-auricular or post-auricular, అట్లాగే around the cervical, superficial cervical lymph nodes ఆ region కి వస్తాయి. సో అగైన్ నర్వ్స్, సో ఈ nerves లో ఎక్స్టర్నల్ అకౌస్టిక్ మియాటస్ లో యాంటీరియర్ హాఫ్ అంటే హోల్ మియాటస్ మనకి ఇప్పుడు ఇట్లా ఎస్ షేప్డ్ ఉన్నప్పుడు ఆ మొత్తం ఈ మొత్తం ఎస్ షేప్డ్ మియాటస్ లో యాంటీరియర్ హాఫ్ మొత్తం supplied by auricular temporal nerve. Posterior half is supplied by auricular branch of vagus. Okay, anterior half and posterior half. Anterior half by auricular temporal nerve, which is manaki mandibular nerve. Posterior half by a branch of vagus. So we'll just look into this tympanic membrane. So tympanic membrane is a membrane which is dividing the okay, so ఇప్పుడు మన ఈ పిక్చర్ లో ఇది మన tympanic membrane. Okay, right, ఇది tympanic membrane. So దాన్ని ఇప్పుడు I'll clear it. You just see how it is. So ఇది మనకి external acoustic meatus and then we're going to it. So if you see ఇది మనకి posterior aspect, ఇది anterior aspect. సో ఇప్పుడు anterior wall అంటే ఇప్పుడు ఎక్కడ దూరం వస్తుంది, posterior wall అంటే వెరీ కొంచెం తక్కువ ఉంటుంది. ఓకే, సో ఫ్లోర్ అండ్ anterior wall are longer, roof and posterior wall are little shorter comparatively. Okay, so this is a thin translucent partition or membrane, so which is dividing the external acoustic meatus from the middle ear cavity. So దాని షేప్ కూడా ఇప్పుడు మీకు ఇందులో క్లియర్ కట్ గానే ఉంది. సో ఇట్ ఈస్ ఓవల్ ఇన్ షేప్. సో హారిజాంటలీ 10, వర్టికలీ 9 mm, 9 into 10 mm. ఓకే, సో ఇందాక ఆల్రెడీ చెప్పాను, ప్లేస్డ్ ఎట్ అరౌండ్ యాంగిల్ ఆఫ్ 55 degrees with the floor of the external acoustic meatus. Okay, so if you see ఇది మనకి బయటికి lateral, ఇది మనకి medial. So if you see how it is inclined to the floor, so it is inclined laterally. 90 degrees అంటే మనకి ఇట్లా రావాలి, సో అట్లా లేకుండా అది it is inclined laterally. So facing laterally, facing downwards, facing forwards, దాని direction. So the tympanic membrane is facing a little forwards and downwards and laterally. దాని position, how it is kept. So దీనికి it has got two surfaces, outer surface and inner surface. సో ఇప్పుడు ఈ పిక్చర్లో మీరు మళ్ళీ క్లియర్గా చూడండి, outer surface ఎట్లా ఉందనేది. So outer surface actually is very thin and then lined by skin and it is concave, if you can make from this picture. Inner surface is convex, అంటే కాన్వెక్స్ medially అన్న అనొచ్చు మనం. ఓకే, సో ఆ ఇన్నర్ సర్ఫేస్ కి హ్యాండిల్ ఆఫ్ ద మాలియస్ వచ్చి అటాచ్ అవుతుంది. సో అది అటాచ్ అయినప్పుడు the handle of the malleus will attach to it and the tip of the handle of malleus, if you can see in this picture. Okay, if you can see, the tip of the handle is attached to the middle of the inner surface. So this middle point also is the point of maximum convexity. Okay, so this point is called as umbo, U-M-B-O, umbo. So inner surface of tympanic membrane, which is the most convex part where the tip of the handle of malleus is attached, that point is called as umbo. Okay, so this tympanic membrane is thick at the surface, అంటే outer surface దగ్గర ఎక్కువ థిక్ ఉంటుంది tympanic membrane, middle part లో బాగా థిన్ ఉంటుంది. ఓకే, సో దిస్ tympanic membrane is attached to the this ఇప్పుడు మనం లోపల స్క్వామస్ టెంపోరల్ బోన్ లోపల ఉన్నాం.
సో అటాచ్డ్ టు ద tympanic sulcus అని ఉంటుంది. అంటే చిన్న డిప్రెషన్ ఇన్ ద బోన్, విత్ ఇన్ ద బోన్. ఆ డిప్రెషన్ లోపల కూర్చుంటుంది మాక్సిమం పార్ట్. ఓకే, సో మొత్తం ఫ్రంట్ అంటే పోస్టీరియర్ వాల్, ఫ్లోర్, యాంటీరియర్ వాల్ అప్ టు ద రూఫ్, ఇదంతా టింపానిక్ సల్కస్ లో కూర్చుంటుంది. ఆ బోన్ లోపల చిన్న సల్కస్. ఓన్లీ పోస్టీరియర్లీ మనకి చిన్న పార్ట్ ఇక్కడ డెఫిషియన్సీ ఉంటుంది, అక్కడ సల్కస్ ఉండదు. సో అక్కడ దట్ ఈస్ మేడ్ అప్ బై స్మాల్ అరేంజ్మెంట్ అనమాట. సో అక్కడ ఇట్ హ్యాస్ గాట్ ఆ టింపానిక్ మెంబ్రేన్ నుంచి 2 folds లేటరల్ ప్రాసెస్కి వెళ్తాయి. ఇది మన లేటరల్ ప్రాసెస్. ఇది ఇప్పుడు దిస్ ఈస్ కాల్డ్ లేటరల్ ప్రాసెస్ ఆఫ్ మాలియస్. ఇది మాలియస్, హెడ్ ఆఫ్ ద మాలియస్. ఓకే, దాని ఒక లింబ్ అండ్ లేటరల్ ప్రాసెస్. సో ఆ లేటరల్ ప్రాసెస్కి ఒకటి పోస్టీరియర్ మాల్యోలార్ ఫోల్డ్, ఒకటి యాంటీరియర్ మాల్యోలార్ ఫోల్డ్ వెళ్ళి దానికి అటాచ్ అవుతుంది పైన. ఈ పాయింట్ క్లియరా మీకు? ఓకే, ఓన్లీ పైన వేర్ దెర్ ఇస్ నో టింపానిక్ సల్కస్, posterior malleolar fold, anterior malleolar fold will go and attach to the lateral process of malleolus. సో అక్కడ కూడా మెంబ్రెయిన్ ఉంటుంది, టింపానిక్ మెంబ్రెయిన్. కానీ అక్కడ ఉన్న టింపానిక్ మెంబ్రెయిన్ ఈస్ ఫ్లాసిడ్, అంటే ఇట్ ఈస్ నాట్ స్టిఫ్, ఇట్ ఈస్ నాట్ టెన్స్. ఈ పార్ట్ ఉన్న మొత్తం టింపానిక్ మెంబ్రెయిన్ అంతా స్టిఫ్గా ఉంటుంది, సల్కస్లో మొత్తం అటాచ్ అయ్యి స్టిఫ్గా లాగబడి ఉంటుంది. సో దట్ సౌండ్ వేవ్స్ వచ్చినప్పుడు అది వైబ్రేట్ అవుతుంది. సో దిస్ స్టిఫ్ పార్ట్ ఈస్ కాల్డ్ యాజ్ పార్స్ టెన్సా, and this part is called as pars flaccida. ఈ పార్ట్ క్లియర్ కదా మీకు? సో ఈ పార్స్ ఫ్లాసిడాకి లోపల నుంచి మనకి ఒక నర్వ్ పాస్ అవుతుంది. ఎగ్జాక్ట్లీ పార్స్ ఫ్లాసిడా వెనకాల నుంచి, అంటే మిడిల్ ఇయర్లో టింపానిక్ మెంబ్రెయిన్కి క్లోజ్గా, పార్స్ ఫ్లాసిడాకి క్లోజ్గా దాని ఇన్నర్ సైడ్ ఒక నర్వ్ పాస్ అవుతుంది, విచ్ ఇస్ కార్డా టింపానై. అంటే దట్ ఈస్ ఎ బ్రాంచ్ ఆఫ్ ఫేషియల్ నర్వ్ meant for anterior 2/3 of tongue taste sensations. ఓకే, సో అదే బ్యాక్ నుంచి ఫ్రంట్కి వచ్చి ఫ్రంట్ నుంచి బయటకు వెళ్ళిపోతుంది మిడిల్ ఇయర్ లోంచి. ఓకే, సో ఈ టెన్స్నెస్ ఆఫ్ దిస్ హోల్ టింపానిక్ మెంబ్రెయిన్, పార్స్ టెన్సా, ఈజ్ బికాస్ ఆఫ్ మనకి ఒక మజిల్ ఆల్రెడీ మనకి ఆ మజిల్ మనకి మధ్యలో ఎక్కడో కమ్ అక్రాస్ టెన్సర్ టింపానై. ఓకే, సో టెన్సర్ టింపానై అనేది వచ్చి హ్యాండిల్ ఆఫ్ ద మాలియస్కి అటాచ్ అవుతుంది. యాంటీరియర్ సైడ్ ఆఫ్ ద మిడిల్ ఇయర్ క్యావిటీ నుంచి కెనాల్ ఫర్ టెన్సర్ టింపానీ నుంచి వచ్చి ఇక్కడికి వచ్చి అటాచ్ అవుతుంది. అటాచ్ అయ్యి ఇట్ విల్ పుల్ ద హ్యాండిల్ ఆఫ్ ద మాలియస్. సో ఆ పుల్ వల్ల దిస్ విల్ బికమ్ స్టిఫర్ పార్స్ టెన్సా అట్ ఆ టింపానిక్ మెంబ్రెయిన్. ఓకే, సో నౌ కమ్ టు ద స్ట్రక్చర్. సో స్ట్రక్చర్ ఆఫ్ ద టింపానిక్ మెంబ్రెయిన్ అంటే దానికి యూ గాట్ 3 layers. ఓకే, సో అవుటర్ లేయర్ అంటే మనకి లేటరల్ పార్ట్, మనకి ఎక్స్టర్నల్ అకాస్టిక్ మ్యాట్రిక్స్ నుంచి వెళ్ళినప్పుడు తగిలేది అవుటర్ లేయర్ ఈస్ ద క్యూటిక్యులర్ ఆర్ స్కిన్. మిడిల్ లేయర్లో మనకి ఫైబ్రస్ లేయర్, ఇన్నర్ మోస్ట్ ఏమో మ్యూకస్ లేయర్. ఓకే, అవుటర్ స్కిన్, ఇన్నర్ మోస్ట్ ఇస్ మ్యూకస్, మధ్యలో ఫైబ్రస్ లేయర్. సో ఈ ఫైబ్రస్ లేయర్లో యూ హవ్ గాట్ సమ్ 2 layers అగైన్. సో ఒకటేమో సూపర్ఫిషియల్ లేయర్ అంటే విచ్ ఇస్ లేటరల్ మోస్ట్. సో ఆ సూపర్ఫిషియల్ లేయర్లో మీకు రేడియేటింగ్ ఫైబర్స్ ఉంటాయి మొత్తం. ఓకే, విచ్ రేడియేట్ టువర్డ్స్ ఆల్ ద పార్ట్స్ అవుట్వర్డ్స్ అండ్ ఓకే. అండ్ దెన్ డీపర్ బట్ సర్క్యులర్ ఫైబర్స్ మనకి కొంచెం డీపర్గా ఉంటుంది, దీనికంటే ఇంకా లోపలికి ఇంకా మీడియల్కి వెళ్తే ఇందులోనే 2 layers. అవుటర్ ఏమో ఇట్లా రేడియేటింగ్, ఇన్నర్ ఏమో డీప్ సర్క్యులర్. ఆ సర్క్యులర్ది మోర్ ప్రామినెంట్ అట్ ద పెరిఫెరీ. మధ్యలో కూడా ఉంటాయి, తక్కువ ఉంటాయి సర్క్యులర్ ఫైబర్స్, కానీ పెరిఫెరీ దగ్గర ఎక్కువ ప్రామినెంట్గా ఉంటాయి సర్క్యులర్ ఫైబర్స్. సో మిడిల్ లేయర్లో అవుటర్ రేడియేటింగ్ ఫైబర్స్ మనకి మధ్యలోంచి రేడియస్ నుంచి బయటికి వెళ్తున్నట్టు, అండ్ కొంచెం డీపర్కి వెళ్తే సర్క్యులర్ ఫైబర్స్ విచ్ ఆర్ మోర్ ప్రామినెంట్ అట్ ద పెరిఫెరీ. ఇన్నర్ మ్యూకస్ మెంబ్రెయిన్ ఈజ్ లైన్డ్ బై లో సీలియేటెడ్ కాలమ్నార్, అంటే సీలియేటెడ్ కాలమ్నార్ ఎపిథీలియం, బట్ ఆ సీలియా కొంచెం హైట్ లో ఉంటాయి. దే ఓన్లీ ట్రై టు డ్రైన్. సో టింపానిక్ మెంబ్రెయిన్ బ్లడ్ సప్లై, ఇప్పుడు ఆల్రెడీ మనం అవుటర్ సర్ఫేస్ చదివాం. అవుటర్ సర్ఫేస్ ఆర్ లేటరల్ సర్ఫేస్ ఆఫ్ ద టింపానిక్ మెంబ్రెయిన్, దానికి బ్లడ్ సప్లై ఆల్రెడీ మనం మాక్సిలరీ ఆర్టరీ ఫస్ట్ పార్ట్, ద ఫస్ట్ బ్రాంచ్ ఏంటది, డీప్ ఆరిక్యులర్ బ్రాంచ్ ఈస్ ద బ్లడ్ సప్లై ఫర్ ద అవుటర్ సర్ఫేస్. ఇన్నర్ సర్ఫేస్ కి బ్లడ్ సప్లై
again is from the same first part of the maxillary artery. Then is second branch, which is anterior tympanic. ఓన్లీ ఈ పేర్లు కొంచెం కన్ఫ్యూజింగ్ ఉంటాయి. డీప్ ఆరికులర్ బ్రాంచ్ అంటే ఇది సూపర్ఫిషియల్గా ఉన్న ఆర్టరీ. యాంటీరియర్ టింపానిక్ బ్రాంచ్ అంటే ఇది డీపర్గా ఉంది, అంటే టింపానిక్ మెంబ్రేన్కి లోపల మిడిల్ ఇయర్లో ఉంది యాంటీరియర్ టింపానిక్ బ్రాంచ్. సో దిస్ సప్లైస్ సమ్ పార్ట్ ఆఫ్ ద మిడిల్ ఇయర్ అండ్ ఆల్సో ద ఇన్నర్ సర్ఫేస్ ఆర్ మీడియల్ సర్ఫేస్ ఆఫ్ టింపానిక్ మెంబ్రేన్. అయితే టింపానిక్ మెంబ్రేన్ ఇన్నర్ సర్ఫేస్ ఈజ్ ఆల్సో సప్లైడ్ బై పోస్టీరియర్ టింపానిక్ బ్రాంచ్. సో ఈ పోస్టీరియర్ టింపానిక్ బ్రాంచ్ ఏంటి? పోస్టీరియర్ ఆరికులర్ ఆర్టరీ, ఇయర్ వెనకాల వెళ్ళేది. సో దాని నుంచి ఒక చిన్న బ్రాంచ్ వస్తుంది, విచ్ ఇస్ స్టైలోమాస్టాయిడ్ బ్రాంచ్. ఆ స్టైలోమాస్టాయిడ్ బ్రాంచ్ స్టైలోమాస్టాయిడ్ ఫోరామెన్లోకి ఎంటర్ అవుతుంది. ఎంటర్ అయిన తర్వాత దట్ విల్ గివ్ పోస్టీరియర్ టింపానిక్ బ్రాంచ్. ఓకే, పోస్టీరియర్ ఆరికులర్ ఆర్టరీ, దాని బ్రాంచ్ స్టైలోమాస్టాయిడ్ బ్రాంచ్, దట్ ఎంటర్స్ ద స్టైలోమాస్టాయిడ్ ఫోరామెన్. అందులోకి వెళ్ళాక ఇట్ గివ్స్ ఏ పోస్టీరియర్ టింపానిక్ బ్రాంచ్. ఓకే, మనకి ఫ్రంట్ సైడ్ నుంచి యాంటీరియర్ టింపానిక్ ఆర్టరీ. సో దిస్ విల్ సప్లై ద టింపానిక్ మెంబ్రేన్. సో వీనస్ డ్రైనేజ్ ఇప్పుడు మనకి అవుటర్ సైడ్ ఎక్స్టర్నల్ ఉంది, మళ్ళీ ఇంటర్నల్ ఉంది. సో అవుటర్ సర్ఫేస్ నుంచి ఎక్స్టర్నల్ జుగులార్ వెయిన్కి డ్రైన్ అవుతుంది. ఇన్నర్ సర్ఫేస్ అంటే మిడిల్ ఇయర్ నుంచి ఇట్ మై డ్రైన్ ఇన్ టు ద ట్రాన్స్వర్స్ సైనస్ ఆర్ దెర్ ఈస్ అ స్మాల్ వీనస్ ప్లెక్సెస్ అరౌండ్ ద ఎక్స్టర్నల్ యూస్టేషన్ ట్యూబ్, అక్కడ కన్నా డ్రైన్ అవుతుంది. సో లింఫాటిక్స్ అగైన్ ఎక్స్టర్నల్ సర్ఫేస్ నుంచి ప్రీ ఆరికులర్ లింఫ్ నోడ్స్, డీప్ సర్ఫేస్ నుంచి మనకి ఇప్పుడు అది మనకి అక్కడే మిడిల్ ఇయర్ కదా, మిడిల్ ఇయర్కి మనకి యూస్టేషన్ ట్యూబ్ ఓపెన్ అవుతుంది. సో దట్ విల్ లీడ్ ఇన్ టు థొరాక్స్, ఫారింగ్స్. సో రెట్రోఫారింజల్ లింఫ్ నోడ్స్ అక్కడికి డ్రైన్ అవ్వగలరు, అక్కడ లింఫాటిక్స్. సో నర్వ్ సప్లై. సో నర్వ్ సప్లైలో మనకి యాంటీరియర్ ఇన్ఫీరియర్ పార్ట్. ఓకే, అంటే ఇప్పుడు ఈ రీజన్ మొత్తం anterior inferior part is by auriculotemporal nerve. ఓకే, అట్లాగే posterior superior part మొత్తం ఇది ఎక్స్టర్నల్ సర్ఫేస్, అవుటర్ సర్ఫేస్. దిస్ ఇస్ బై వేగస్, సేమ్ ఆరికులర్ బ్రాంచ్ ఆఫ్ వేగస్, ఇది బయటది. సో ఇంటర్నల్ సర్ఫేస్ ఆర్ ఇన్నర్ సర్ఫేస్ ఆఫ్ టింపానిక్ మెంబ్రేన్ నర్వ్ సప్లై మీకు గుర్తుంటే మనం టింపానిక్ బ్రాంచ్ ఆఫ్ గ్లాసోఫారింజల్ నర్వ్, ఇఫ్ యూ ఆల్ రిమెంబర్, మనకి కొన్ని పాత్వేస్లో వచ్చింది అది. ఓకే, సో టింపానిక్ బ్రాంచ్ ఆఫ్ గ్లాసోఫారింజల్ నర్వ్ టింపానిక్ కెనాలిక్యులస్ నుంచి వెళ్తుంది, వెళ్ళి మిడిల్ ఇయర్లో ఓపెన్ అవుతుంది. టింపానిక్ మెంబ్రేన్ ఇన్నర్ సైడ్ మీద టింపానిక్ ప్లెక్సస్లో దట్ విల్ టేక్ పార్ట్. ఓకే, సో ఇట్ విల్ సప్లై ద medial surface of tympanic membrane as well as the middle ear. Okay, so this is regarding the blood supply, nerve supply, and venous drainage and lymphatic drainage of external acoustic meatus, okay, and tympanic membrane. So repu manam will study the clinical aspect of tympanic membrane, one important points on it, and then we'll try to complete the middle ear tomorrow. Okay, so it will be easy. Koncham స్లో మోడ్లోనే వెళ్తున్నాం మనం. సో బట్ దెన్ జస్ట్ గివ్ ఎ గుడ్ రీడింగ్. ఈ ఎక్స్టర్నల్ అకౌస్టిక్ మియాటస్ అంటే ఇప్పుడు పిన్ అది డిఫరెంట్గా ఉంటుంది మీకు, బ్లడ్ సప్లై, నర్వ్ సప్లై. ఎక్స్టర్నల్ అకౌస్టిక్ మియాటస్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, టింపానిక్ మెంబ్రేన్ డిఫరెంట్గా ఉంటుంది. ఓకే, సో గివ్ ఎ గుడ్ రీడింగ్. సో టుమారో ఆఫ్టర్నూన్ విల్ మీట్ అగైన్, అండ్ ఎ గుడ్ డే టు ఆల్ ఆఫ్ యూ. ఓకే, బై.